దివ్య కళ్యాణ మహోత్సవ సమయమందు భక్తులు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వస్త్రం జనం పవిత్రమిదే జగోత్సర్జనార్ధక్రమగం మూర్ధన్యుపరిదః విసృజేత్. ఓం జరణం పవిత్రం విసరమురాన్యేనబోధస్తరదుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాపాత్మాహమనాందరేమా సిద్ధం అన్నమాదాయ భూతం అన్నం ప్రాణమిద్వాభ్యాం మంత్రాభ్యాం దృష్టిదోష పరిహారార్థం అన్నం ప్రదర్శయేత్. ఓం భూతం సుభూతం సారాయ తన్మాశాయుధస్య దేశీయ తన్నూర్జన్ధాః. ఓం అయజ అన్నం ప్రాణమన్నమపానమాహుః అన్నం మృత్యుందము జీవాతు బాహుః అన్నం బ్రహ్మాణో జలసంవదంతి అన్నమాహుః ప్రజననం ప్రజానాం మోఘమన్నం విందతే అప్రజోదాః. సత్యం బ్రవీమి వధోత్సదస్య నార్యమణం పుష్యతి నో సఖాయం కేవలాధో భవతి కేవలాధీ. కన్యాదానముదుకపూర్వకం దత్వా ప్రతిభజనం పరిపాలయామి మహాసంకల్పం కుర్యాత్. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః దివ్య తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కరిష్యే. అయిన తర్వాత కన్యాదానం చేయాలి. ఈ కన్యాదానం ముందు మహాసంకల్పాన్ని పఠిస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో అందరూ నిశ్శబ్దంగా ఉండి ఈ మహాసంకల్పాన్ని వింటే తద్వారా గొప్ప ప్రయోజనం లభిస్తుంది అని భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటారు. కనుక అందరూ ఈ మహాసంకల్ప పఠనాన్ని వారు పారాయణ చేస్తుంటే దాన్ని చక్కగా మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఓం శ్రీమదజింద్యానంద సంతన్యమాన అనివార్య వీర్యస్య భగవతో నారాయణస్య జలోఘమధ్యే పరిభ్రమాయమానానేకకోటి బ్రహ్మాండానాం వ్యక్తమహదహంకార ప్రవ్యక్తేజో వాయురాకాశాద్యావృణైరావృతే మహది బ్రహ్మాండ ఖండ మండలే శక్తి కూర్మానంతాద్యష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య లోకానామూర్ధ్వభాగే లోక సువర్లోక మహర్లోక జనో లోక తపో లోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే ఏక ఫణిరాజశేషస్య సహస్రఫణామణిమండల మండితే దండోత్తంభితే లోకా జలవలయుతే క్షేరస్వాదౌదకర్ణవ పరివృత జంబో ప్లక్ష కుశక్రౌంజ జాగ జన్మలే పుష్కరాఖ్య సప్తద్వేపదీపితే తామ్రకపస్తి గంధర్వనాగ సౌమ్య వారుణ భరత గంధాఖ్య నవఖండాత్మకే దండకారణ్య జంబకారణ్య బదరికారణ్య దేవికారణ్య కామికారణ్య కదలికారణ్య నైమిషారణ్య నహుజారణ్య జంబుకారణ్య సఖ్యారణ్యేతి దశారణ్యైర్విరాజితే మధురామాయ కాంచీయవంతికా ద్వారకాపురేత్యాది మహాపుణ్యనగరీభిరుపశోభితే తత్కులాజలేభ్యః ప్రజలిత కాళిందే నర్మదా గోదావరీ గండకీ కృష్ణవేణి తుంగభద్రా పినాకినీ యమునా ప్రభృతి అనేక పుణ్యనదీభిస్సహస్ర ప్రజలే మధ్యదేశాంగవంగ కళింగ కాంభోజ మగధ మద్రమాలవ నేపాళ చోళ కౌళయాల మలయాళ సింహ ద్రవిడ ద్రావిడ కర్ణాటలాట కరహాట విరాట వరాట పాండ్య పులిందర దాశార్ణవ సేన భోజపాప్లిక బర్బర కేకయ కోసల కుంతల సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రాది షట్పంచాశద్దేశ విరాజితే శత్కోటి యోజన విస్తీర్ణి భూమండలే రుణిశత హేమ కోట హిమవద్వింధ్యాచలాన హరివర్ష కింపురుష వర్షయోర్దక్షిణే జల ఉత్తరే ప్రస్థ
ప్రాంశు సూక్త్యావర్తన రమణ కలోహరక పాంచజన్య సింహలంకే దినవఖండ మండితే భూమౌ సౌమ్యవరే పుణ్యక్షేత్రే శ్రీరంగ వృషగిరి సత్యవ్రత యదుగిరి పాండురంగ హోబల ప్రభృత భగవద్ దివ్యదేశానామ్రవర్ణీ కావేరీ పయస్విని కృతమాల బాహుదా సువర్ణముఖి పినాకిని కృష్ణానదేనాంజోత్తర దేశే గోదావర్యాః ఉత్తరతటే ఆస్యాది నిఖిల పుణ్యక్షేత్రాదిక హిమవన్మేరోర్దక్షిణ దిగ్భాగే ద్వీపే భరతవర్షే భరతఖండే శ్రీరంగస్యోత్తర దిక్ప్రదేశే గంగాగోదావరి జల శ్రీరామక్షేత్రే అస్మిన్ దుర్గల్యాణ మండపే భగవద్భాగవతాచార్య సభాసన్నిధౌ భూమండలస్యోపరిస్థిత భువస్సు వర్మహర్జనస్తపస్సచ్చ లోకానాముపరి బ్రహ్మాండగణాహస్యోపరి భాగే వర్ణజ బహిర్మహాంధకారస్యోపరి స్థితే అనేకకోటి మన్యర్కేందు దివ్య విమానే శ్రీమద్వైకుంఠాఖ్యే తమయానంద మండపే దేవదాదార శక్తి ప్రవృతి కూర్మానంద ధర్మాద్యష్టమూర్తి ధారితోపరి సహస్రవ పరిణిత పద్మస్య విమలాదృష్టి విపరివృత సాత్వికాదిత్రయాన్వితే తదుపర్యజ్ఞ మండలాది మండలత్రయే ధర్వాంగిరసాన్వితే కోటి సూర్య ప్రకాశ దివ్య సింహాసనస్యోపరి ప్రతిష్ఠితస్య పరిమిత తేజో రాశిభి అఖిల జగన్మాతృశ్రీ భూనీలాభిసేవ్యమానస్య ప్రాచ్యాదీశాన పర్యంతం వాసుదేవాదిమూర్తిభి తేషాం జక్తభిః పరిసేవ్యమానస్య ఆదివరాద్యష్ట విద్యేశ్వరై పరిసేవ్యమానస్య తద్బహిః అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యైః పరిసేవ్యమానస్య సుదర్శనాది దివ్యాయుధారిభిः పరిసేవ్యమానస్య బహిః ద్వారాధ్యక్షైః చండాదిద్వారపాలకైః పరిసేవ్యమానస్య ఇంద్రాజ్యష్టలోకపాలకైः పరిసేవ్యమానస్య బహిః గుపదాజ్యష్ట పార్షదేశ్వరైః పరిసేవ్యమానస్య పంచకాలపరాయణైः భగవచ్చేషకర్మనిష్టైः సాలోక్యాదిపదస్థితైः నిత్యదృత్తైः పరిసేవ్యమానస్య అఖిల జగత్సృష్టిస్థితి సంహార కారణ కర్తృభూతస్య భగవతో వాసుదేవస్య చక్రగదాశార్ంగ కృపాణ పంచాధరస్య దివ్యరత్న గజద కేయూరహార నోపుర కౌస్తుభమణి మండల మండిత శ్రీదేవదేవస్య శ్రీమన్నారాయణ దయావతీర్ణ కాసార భూత మహదాత్మజ భక్తిసార షడగోప కులశేఖర విష్ణుచిత్త భక్తాంఘ్రిరేణు పరకాలాది దివ్య సౌరిభిః ఆధార్య పంకజాక్షరావమిశ్రయామన ఘోష్టే పూర్ణవర రంగ కాంచే పూర్ణాది జ్ఞానసూరిభిః అనుజాది స్వాచార్యవర్యైః మహిష్టభృగపులశ్చ బలహక్రతమరేతి దక్షాంగీరసత్రి సంగకైః మహర్షిభిః బ్రహ్మాదిభిస్తూయమానస్య సనత్కుమార సనత్సుజాతపాసర పుండరీక వ్యాసాంబరీష బలిర్క్వాంగదార్చున విభీషణ గరుడశేష వాల్మీక్యాది పరమ భాగవతైః సంస్థూయమానస్య క్షమాత్ర సంచలిత సహస్రాక్షాది విజయ విభవ విలాసాయాః సకల లోక జనన్యాః ఆలయాయాః సలీల సంవాహిత మృదు చరణ కమలస్య శ్రీమన్నారాయణస్య అవ్యాహత దివ్యాజ్ఞయా ప్రవర్తమానస్య విష్ణు దివ్యనాభీ కమల సంభూతస్య సకల జగత్సృష్టు పరార్ధద్వయజీవినః చతుర్ముఖ బ్రహ్మణః ప్రథమ పదార్థానంతరే పరార్థే శతాది వర్షే తత్ప్రథమమాసే ప్రథమపదే ప్రథమే హనీ ద్వితీయయామే తృతీయ ముహూర్తే త్రయోదశగాయ ప్రథమ ప్రాణాయామ కాలే భూతనామేంద్ర సమజే పార్థివానంద కూర్మ శ్వేత వరాహ సావిత్రి మను బ్రహ్మ ప్రళయాఖ్య సప్తకల్పానాం మధ్యే శ్వేతవారాహ కల్పే సాయం భవస్వారోజిషముత్తమదావసరైవదజాక్షుషవైవస్వత సూర్యాగ్నే ధర్మ బ్రహ్మ రుద్రకాచనౌ చతుర్దశ మన్వంతరాణామంతరే షట్స్వదేషు సప్తమే వైవస్వతమన్వంతరే తత్రైక సప్తతి మహాయుగానాం సప్తవింశతి గతే వింశతితమ మహాయుగే తద్వాపరయుగేషు గతేషు ద్వాత్రింశత్సహస్రాన్విత చతుర్లక్ష సంఖ్యాబ్దే సమానే కలియుగే
ప్రథమ పాదే యుధిష్ఠిర విక్రమశాలి వాహన విజయాభినందన ఉపనాగార్జున శకానాం మధ్యే శ్రీశాలివాహన శకే వర్తమాన వ్యావహారే గజాంధ్రమానేన శ్రీ ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ విశ్వావసు నామ సంవత్సరే ఉత్తరాజనే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే శ్రీరామనవమ్యాం వాదరాదరస్తు భానువాసరే శుభవాసరే పునర్వసో నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం ఏవం విశిష్టే శుభే భోజన ముహూర్తే అందరూ మమ అనుకోండి. మమ యజమానస్య జన్మ ప్రభృతి బాల్యగౌమారయవనవార్ధకేషు జ్ఞానాజ్ఞానతో మనోవాక్కాయ కర్మకృత వృత్త ప్రకేంద్రాక్రాంత సమస్త వృతక్షయద్వారా సప్తర్షి మండల పర్యంతం కృతరాశేర్వర్షసహస్రావసానే ఏకబాలుకాపకర్షక్రమేణ దుర్వరాస్యపకర్షణ సంమిత కాలే సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్షసహస్రావసానే ఏకైకజలాపకర్షక్రమేణ దుర్వరాస్యపకర్షణ సంమిత కాలే చంద్రమండల పర్యంతం కృతరాశేర్వర్షసహస్రావసానే ఏకైక జపాపకర్షక్రమేణ సర్వరాస్యపకర్షణ సంమిత కాలే సంమిత గోళోభిధ్రువమండల పర్యంతం కృతరాశేర్వర్షసహస్రావసానే ఏకగోళో మాపకర్షక్రమేణ సర్వరాస్యపకర్షణ సంమిత కాలే అగ్నిష్టోమాదిరాత్రాజపేయ పౌండరీకాదే శతక్రత పుణ్యఫలావాప్త్యర్థం అంతా చెప్పండి. మయా సహా పూర్వేశ శాపరేశ వంశ్యానార్వేశ పితॄణాం నరకార్య శాశ్వత శ్రీ విష్ణులోక నిత్య నివాస సిద్ధ్యర్థం అలంకృత హిరణ్యోదక కన్యాదానం హరిష్యే కన్యకావరజో సుగంధగతుమాక్షతనూతన వస్త్రాదిభిరలంకృత్య మంత్రేనాకుశ పుష్పాఘేతం హిరణ్యఫలోదకం గృహీత్వా హిరణ్యగర్భస్రమవర్తనాగ్రే భూతస్య జాతఃపతిరేకాభేత్ సదాధారమృతేంద్యాముతే మాంగస్మై దేవాయ హవిషా విధేమా కన్యాదాన మంత్రా కనక సంపన్నా కనకాభరణైర్విలాస్యామి విష్ణవే తుభ్యం విష్ణులోక జగీషజా మేత్రతో భూయాత్ కన్యే మే దేవి పార్శ్వయో మే సర్వతో భూజాత్ తద్దానాన్ మోక్షమాప్నుయాం పంచభూతా సాక్షిణ్య సర్వదేవతాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం ధారణాయ చ సాలంకృతాం సాధ్వీం సుధేయాయ శుభేమతే తోహం ప్రదాస్యామి ధర్మ కామార్థ సిద్ధజే దాన సాపుణ్యార్థం సాలగ్రామా గోభూహిరణ్యదానాదే షోడశ మహాదానాని కరిష్యే గ్రామశిలాచక్రే భువనాని చతుర్దశ తస్మాత్ వందేశ్యాదశాంతం ప్రయచ్చమే అంగేషు తిష్టంతు భువనాని చతుర్దశ వందేశ్యాదశాంతం ప్రయచ్చమే సస్యాస్త్రజా భూమిం వరాహేణ సముద్ధృతా పుణ్యఫలదం అతశాంతం ప్రయచ్చమే గర్భగర్భస్థం హేమబీజం విభావసో పుణ్యఫలదం అతశాంతం ప్రయచ్చమే ఓం దేవస్య పాదవిదుః ప్రసవే బాహుభ్యాం భూష్పహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి प्रतिगृह्णातु इयम् जयिता मम सुता सह धर्मचरीतव प्रतीक्षजैनाम् भद्रन्ते पाणिम् गृह्णीष्वपाणिना पतिव्रता महाभागा కుమారు చెప్పండి. లక్ష్మీ లక్ష్మీం క్షీరాబ్ధితనయా జనకాత్మజా దాస్యామి లోకనాథాయ విందాలయా
वरदः भवतु भवाय साक्षात् श्रीमन्नारायण स्वरूपाय श्रीरामचंद्र स्वामिने वराय सौभाग्यगोत्रोद्भवाम् साक्षात् लक्ष्मी स्वरूपाम् श्री सीतादेवी नाम्नीम् इमाम् कन्याम् प्रदास्यामि अंता मरొక్క మారు చెప్పండి ప్రదాస్యామి మహాసంకల్ప పఠన పారాయణ పూర్తయింది. మహాసంకల్పము అంటే ఎప్పుడెప్పుడు చెబుతారు? కన్యాదాన సమయంలోనూ, సముద్ర స్నాన సమయంలోనూ, అలాగే పుష్కర స్నాన సమయంలోనూ, పవిత్ర నదీ స్నాన సమయంలోనూ ఈ మహాసంకల్పం చెప్పి మనం ఏ కార్యం చేసినా అది గొప్ప విశేష ఫలితాలను ఇస్తుందని చెప్పి మనకి వైదికంగా తెలిసేటువంటి విషయం. ఈ మహాసంకల్పం ఏం చెబుతుందయ్యా అంటే మనం భూమండలం యొక్క ఔన్నత్యాన్ని మొత్తం చెబుతుంది. ఉదాహరణకి మనకు ఒక్కసారి మొదటిసారిగా మనం గూగుల్ మ్యాప్స్ లో ఒక్కసారి మ్యాప్ ఇలా కొట్టామనుకోండి, కరెంట్ లొకేషన్ ఎక్కడైతే ఇలా ఒక బిందువు చూపిస్తుందో మొత్తం మ్యాప్ అంతా కనపడి అలాగా ఈ భూమండలాన్ని మొత్తం వివరించేటువంటి వివరం మనకి ఈ మహాసంకల్పంలో కనపడుతుంది. మనం ఈ భూమండలం పైన ఎక్కడున్నాం, ఈ భూమండలం కింద ఎన్ని లోకాలున్నాయి, ఈ భూమండలం పైన ఎన్ని లోకాలు ఉన్నాయి, వీటన్నిటికీ మూలమైనటువంటి వాడు ఎవరు అనేటువంటి వివరాన్ని తెలియజేస్తూ, అలాగే మహాపురుషుల యొక్క, మహానదుల యొక్క ఎన్ని పర్వతాలు ఉన్నాయి, ఎన్ని నదులు ఈ దేశంలో ప్రవహిస్తూ పవిత్రీకరణ చేస్తున్నాయి మొదలైనటువంటి వివరాన్ని తెలియజేస్తూ, అంతేకాకుండా కన్యాదానం చేస్తే వచ్చే ఫలితాన్ని తెలియజేస్తాయి. ఏమా ఫలితమయ్యా అంటే తిలైహి సూర్యమండల పర్యంతం, నువ్వులను సూర్యమండల పర్యంతం వరకు రాశిగా పోసి ఒక్కొక్క నువ్వు గింజను లెక్కిస్తే ఎంత సమయమైతే పడుతుందో అంత సమయము. యవైహి చంద్రమండల పర్యంతం, యవలను చంద్రమండల పర్యంతం వరకు పోసి ఒక్కొక్క యవ ధాన్యాన్ని లెక్కిస్తే ఎంత సమయమైతే పడుతుందో అంత సమయము. అలాగే గోరోమాలను ధ్రువమండల పర్యంతం వరకు పోసి ఒక్కొక్క గోరోమాన్ని లెక్కిస్తే ఎంత సమయమైతే పడుతుందో అంత సమయం. అలాగే గంగలో ఉన్నటువంటి ఇసుకను ధ్రువమండల పర్యంతం వరకు పోసి ఒక్కొక్క ఇసుక రేణువును లెక్కిస్తే ఎంత సమయమైతే పడుతుందో అంత సమయం పాటు కన్యాదానం చేసినటువంటి దాత శాశ్వతంగా విష్ణులోకంలో ఉంటారుట. అంతేనా, ఇదే కాదు, ఇప్పుడు మనం ఏవీ చేయలేనటువంటివి శ్రౌత యజ్ఞాలు చాలా విశేషమైనటువంటివి. అంటే వేదప్రోక్తమైనటువంటి యజ్ఞాలు కాకుండా మనం స్మార్త ప్రోక్తమైనటువంటి యజ్ఞాలనే ఆచరిస్తున్నాము. అలా చేసేటువంటి యజ్ఞాలలో అగ్నిష్టోమ, అతిరాత్ర, అప్తోర్యామ, వాజపేయ, పౌండరీక, శాంతపనాది మహాక్రతువులను చేస్తే ఎంత పుణ్యమైతే ఫలం వస్తుందో అంత ఫలితం కన్యాదానం చేసినటువంటి దాతకు లభిస్తుందిట. అంతేనా, తనతో పాటు తన ముందు 10 తరాలు, తన తర్వాత 10 తరాలు మొత్తం కలుపుకుని 21 తరాలు తరించిపోతాయిట కన్యాదానం చేస్తే వచ్చే ఫలితం అని మహాసంకల్పం చెబుతుంది. అయితే మనం సామాన్యమైనటువంటి కన్యకే ఇంతటి గొప్ప ఫలితం ఉంటే మనం కన్యాదానంగా ఇందాక స్వామివారు చెప్పినట్లు మనమంతా కూడా సీతమ్మ వారి పక్షమే, కన్యాదాతలుగా ఉన్నవారిమే. అటువంటి సీతమ్మ వారిని కన్యాదానంగా వచ్చేస్తే వచ్చే ఫలితము ఇంత అని చెప్పలేనటువంటి ఎంతో అనంతమైనటువంటిది. ఎవరైనా దాదాపుగా మనకి ఆడపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే గనక, ఒరే నీకు ఆడపిల్లలు ఉన్నారు కదా, పెద్దమ్మాయి వివాహం నువ్వు చేశావు కాబట్టి చిన్నమ్మాయి వివాహం నేను చేస్తాను, ఎందుకంటే కన్యాదాన ఫలితం నాకు లభిస్తుంది అని చెప్పేసి అంటారు. మరి ఆడపిల్లలు ఉన్నవారి యొక్క గొప్పతనం అది. ప్రకారేణ మంగళాష్టోర్నిగాపరాసరార్జనకప్లాదనాకాంతకా శ్రీకంఠద్రోమండరేణమాన్దేష్మాంబరీషోద్ధవా శేషాక్రూరవతిష్ఠనార్దవయోజాదా ఏతే భాగవతా విభీషణముఖాః కుర్వంతు మాం మంగళం. సావధానా సుమూర్తే సావధానా సుభలగ్నే సావధానా లక్ష్మీనారాయణ ధ్యాన సావధానస్య దయాపరస్య భువనాధీశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవిందవిజుధ శ్రీశోధరస్య ప్రభో శ్రీమత్పంకజలోచనస్య బహుధానందాని నామాని వై నానామంగళకారణాని సతతం కుర్వంతు మాం మంగళం. సావధానా సుమూర్తే సావధానా సుభలగ్నే సావధానా లక్ష్మీనారాయణ ధ్యాన సావధానా గిరిజామండోదరే పాంచాలే గడ సంభవస్య రమణే సీతా సచే రోహిణీ మేఖలా గుణవతి దేవక్తుషారుంధతి కౌసల్యాది సమస్త పుణ్యవనితా కుర్వంతు మాం
శుభలగ్నే భగవతే కళింగతనయా భాగీరథే నర్మదా గాయత్రీ భవనాశనే గుణవతే కన్యాదే గోపదే వేగవతే సువర్ణవదన గోదావరి గండకీ కావేరీ జగముద్వతే దుదరిదః కుర్వంతు వాం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సువలనే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన భాగవత్ భవిష్యదమలం వారాహ గంగారుడం బ్రాహ్మం వైష్ణవవామనేడుజరితం శ్రీనారదీయం శుభం భాండం వరకూర్మకవిలసత్యేతత్పురాణాని వై మార్కండేయముఖాని మాస్యమనిశం కుర్వంతు వాం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధానకరస్య ధరణే పుత్రశ్చ చంద్రాత్మజః దేవార్యస్య బృహస్పతిర్భృగుసుధశ్ఛాయాపతేర్వందనః హుక్కే దుర్ధగ్రహానవశుభా ఏకాదశస్థానగా నక్షత్రాన్ని చ లగ్నో గతిభయః కుర్వంతు వాం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానలింగవంగమగధా కాశ్మీర భోజో మరుః నేపాళో నిషదశ్చటంకణ కురు సౌవీరసౌరాష్ట్రకౌ లాంగౌగరహాటలాటజప్రాబ్జోతిషాః కోదలః కర్ణాటేతి సమస్తదేశ వనితాః కుర్వంతు వాం మంగళం. సావధాన శుభలగ్నే సావధాన శుభలగ్నే సావధాన ధ్యాన సమస్తదేవగణా సద్విప్రసత్యాదిషు మన్యాది స్మృతయోరుజశ్చ నిగమా వాప్యాచనానావిధా ఆరాధి సమస్తకల్పధరవశ్చిందామణి సర్వదా షట్శాస్త్రాణి యుగామధేనురనిశం కుర్వంతు వాం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన కుంభకుంకుమపరీరంభో గుణానాన్నిధిः పూర్వాచార్య గుణావబోధనికర శ్రీపాంచరా